హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇది శుక్రవారం రోజు, అంటే ఈరోజు ఉదయం తీసిన వీడియో అనమాట. కార్తీక మాసం కదా, ప్రతిరోజు ఇలా టైంకి లెగవాలంటే కుదరదు. ఈ కార్తీక మాసంలోనే మనం ఉదయాన్నే లెగవాలంటే, లేకపోతే అస్సలు కుదరదు అనమాట. ఎందుకంటే ఇంత చలిలో కూడా పొద్దున్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి చక్కగా దీపాలు పెట్టాలంటే ఈ కార్తీక మాసంలోనే వీలవుతుంది. మిగిలిన రోజుల్లో అస్సలు కుదరదన్నమాట. ఇక్కడ మా స్వామి చక్కగా పూజ చేస్తున్నాడు. డిస్టర్బెన్స్ ఎందుకని నేను దగ్గరికి వెళ్ళలేదు, కానీ నేను నిద్ర లేవకముందే చక్కగా ఆ గదంతా ఊడ్చుకొని తుడిచేసి పూజ అనేది చేసుకుంటున్నారనమాట. బయట దీపాలు కూడా అతనే పెట్టాడు. ఎందుకంటే నేను కొంచెం అటు ఇటుగా లేస్తాను. 3 గంటలకల్లా మా స్వామి లేచి చక్కగా పూజ అంతా చేస్తాడనమాట. ఇప్పుడు దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎందుకులే చక్కగా పూజ చేసుకుంటున్నారని చెప్పేసి పూజ అయిపోయినాక చూపిస్తాను. చూడండి, నేను లేచి ముగ్గు వేసాను అనమాట. బయట కూడా మా స్వామి కడిగాడు. ఈరోజు అయితే బాగా కడిగేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నాము. చక్కగా నేను ముగ్గులు వేసేసరికి మా స్వామి వచ్చి దీపాలు వెలిగించారనమాట. తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇంకా ఇదంతా కడిగేశారు. ఉదయాన్నే కడుగుతారులేండి. ఇంకా వంతులు మట్టికి పెట్టుకోము. బయట కడగటాలు ఊడగటాలు ఎవరు ముందు లెగిస్తే వాళ్ళే చేస్తామన్నమాట. ఇవి చూడండి, ఇక్కడ కూడా ముగ్గు వేసేసి చక్కగా ఇవి పసుపు కుంకుమ కాదండి, వెళ్ళి వచ్చే దారి కదా, పసుపు కుంకుమ వేసామంటే తొక్కేస్తారు. అందుకని ఈ కలర్స్ ఎల్లో కలరు, రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్స్ అయితే వేసుకొని ఇలా వేసుకున్నాను. ఎంత ముగ్గు వేసినా పసుపు కుంకుమ వేసిన ఫీల్ అయితే రాదు కదా, అందుకని చెప్పేసి ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 4:30 అయింది. చూడండి, ఎవ్వరు లెగలేదు. గుళ్ళో స్వాములు ఉంటారు, స్వాములు కూడా లెగలేదు అనమాట. ఇంకా ఇక్కడ గోడ మీద కూడా దీపాలు పెట్టేశాము. ముగ్గు అయితే వేస్తాను. ముగ్గు వేస్తే మా స్వామి దీపాలు పెట్టి ఒక పువ్వు అనేది పెడతారు. ఇదిగోండి, 2 వైపులా కూడా ఇట్లానే. ఈ కార్తీక మాసం అంటేనే పండుగ కదా, పండుగ వాతావరణం రావాలంటే కంపల్సరీగా ఈ దీపాలు ముగ్గు అయితే వేసేసుకున్నాము చక్కగా కూడా. ఇంకా గడపకి పసుపులై రాయాలి ఈరోజు, అందులో శుక్రవారం కదా, అందుకని నేను ముగ్గులు వేసేసరికి దీపాలు పెట్టడానికి టైం అవుతుంది కదా, అందుకని ఇప్పుడు గడపకి పసుపు అయితే రాస్తాను. మిగిలిన రోజుల్లో ఇలా 4:30కి లెగవాలంటే ఎవరైనా లెగుస్తారా? అమ్మో బాబోయ్, చలి వణికిపోతారు, అస్సలు లెగవలేరు అనమాట. ఈ కార్తీక మాసంలోనే ఇలా లేచి చక్కగా దీపాలు వెలిగించుకొని పూజ చేయాలంటే మిగిలిన రోజుల్లో అసలు కుదరదు. ముగ్గు బాగుందా? మీకు నచ్చిందా? అస్సలు కామెంట్ చేయట్లేదు, ఎవరు కామెంట్ పెట్టట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఊర్లో రాముల వారి గుళ్ళో సంకీర్తన జరుగుతున్నాయి కదా, అంటే హరే రామ హరే కృష్ణ అని. ఇప్పుడు ఒక 2-3-6 నెలల నుంచి అనుకుంటాను. చూడండి, వాళ్ళు రోజు ఇలా తిరుగుతా హరే రామ హరే కృష్ణ అని పాడుతా ఊరంతా తిరుగుతారన్నమాట. 4:30 అయితే వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు. అలా ఊరంతా తిరుగుతారన్నమాట, హరే రామ హరే కృష్ణ అనుకుంటా. ఉదయాన్నే 4:30కి ఆ టైంలో అయితే చక్కగా ఇప్పుడైతే నేను గడపకు పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటాను. మా స్వామి పూజ చేస్తున్నాడు, చూపిస్తారండి ఒకసారి.
ఏంటి సాయి? పూజ అంతా ఇంకా చదవాల్సినవి ఉన్నాయా? సుబ్రహ్మణ్యం శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్రస్థాయ నమః, ఓం ప్రణవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృతికాస్తునాయ నమః. వాళ్ళని డిస్టర్బ్ చేయటం మంచిది కాదు, చదువుకోనివ్వండి. నేను గడపకి పసుపు రాసి మళ్ళీ వీడియో తీస్తాను. ఇదిగోండి, గడపకి చక్కగా పసుపు రాసి బయట ముగ్గు అయితే వేసుకున్నాను కదా. కరెక్ట్గా టైం ఇప్పుడు 5 అయిందనమాట. మా స్వామి ఇంకా చదువుతానే ఉన్నాడు, అవ్వలేదు. ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్తోత్రంతో వినాయక అష్టోత్తరం, అయ్యప్ప అష్టోత్తరం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అన్నీ చదవాలి కదా. అందుకు చాలా లేట్ పట్టిద్ది అన్నమాట. అందుకే లేట్ అయింది. రోజు ఇదే ప్రాసెస్. ఇంకా నేను వెళ్ళి ఇంకేమైనా పనులు ఉంటే చూసుకొని చక్కగా స్నానం చేసేసి వచ్చేయటము. నేను చేసుకునే పూజ నేను చేసుకోవాలి. 5:30 స్నానం చేసేస్తాను. చుక్కలు ఉన్నప్పుడే స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకనేసి ఇగో చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఇలా ధూపం అయితే వేస్తారు స్వామి అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడాను. ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. అసలు ఈ వీడియో తీయటానికి కూడా ఏది కనిపించట్లేదు, అంత ఎక్కువ ధూపం వేసుకుంటాము ఉదయాన్నే. అసలు స్మెల్లే చాలా బాగుంటుంది కదా ధూపం స్మెల్. చీకటగా పొగ అంతా చూడండి, ఇల్లు అంతా ఎలా వచ్చేసిందో. ఇంకా అలా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని రెడీ అవుతున్నాను అనమాట. ఇంట్లో దండం పెట్టేసుకొని ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి, పౌర్ణమి కదా ఈరోజు. ఏ గుడికి వెళ్ళినా ఇంకా ఇంట్లో కంపల్సరీగా ఇలా రెడీ అయ్యి వెళ్తానన్నమాట. గుడికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని తలలో ఒక పువ్వు అయినా పెట్టుకోవాలి. చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకొని చీర కట్టుకొని గుడికి వెళ్తే చాలా మంచిదన్నమాట. నేను అలానే వెళ్తాను, మన సంప్రదాయం మర్చిపోకూడదు కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వినాయకుడి గుడికి అయితే వచ్చాను. ఫస్ట్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది కదా, ఏ చిన్న పండగైనా ముందు నేను దీపం పెట్టేది వినాయకుడి గుడి అనమాట. ఈరోజు నేను వెళ్ళేసరికి చాలామంది దీపాలు పెట్టేశారు. ఈరోజు పౌర్ణమి కదా, అందుకని చెప్పేసి నేను వెళ్ళి ఇంకా ఒక పక్కన క్లీన్ చేసుకొని ముగ్గు అది వేసుకొని ఇక్కడ కూడా 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. పౌర్ణమి రోజు ఎక్కడ వెలిగించినా 365 ఒత్తులే వెలిగించాలి. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించాను. మీరు గమనించినట్టయితే ఈరోజు నది ఒడ్డున అలా దీపం పెట్టలేదన్నమాట. నాకైతే అసలు కుదరలేదు వెళ్ళటానికి ఉదయాన్నే, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి దీపారాధన అయితే వినాయకుడి గుడిలో చేస్తున్నాను. ఎక్కడ పెట్టకపోయినా వినాయకుడి గుడిలో అయితే కంపల్సరీ వినాయకుడికి పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు కదా. అందుకని వీలు కుదిరిన వాళ్ళు, గుడికి వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీగా వినాయకుడి గుడిలో కనీసం దీపారాధన అయినా చేస్తే మంచిదన్నమాట. ఇక్కడ పువ్వు వత్తులు కూడా తీసుకొచ్చాను ఎక్స్ట్రా. ఇంకా కొబ్బరి చెప్పు ఒకటి ఉంటే అది పగలగొట్టి ఇలా దీపాలు వెలిగిస్తున్నాను. కమలా పండు అయితే తీసుకొచ్చి ఒలిచి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. మనకు వచ్చిన శ్లోకాలతోనే, ఏదో పెద్ద శ్లోకాలు రావాలి, పెద్దగా చదివేయాలి అని ఏం లేదు. ఓం నమః శివాయ అనుకుంటా వెలిగించినా చాలన్నమాట. మంచి ఫలితం అయితే ఉంటుంది. చదువు రాలేదే, చదువుకోలేదే, ఇవన్నీ చేయలేకపోతున్నామే అని ఫీల్ కాకండి. ఎంత చదువు రాని వాళ్ళకైనా ఓం నమః శివాయ అనుకుంటే చాలు, అదే పెద్ద మంత్రం అన్నమాట. ఇంకా అందుకని అలా వెలిగించేసి ఇంకా చక్కగా పసుపు కుంకాలు, అక్షింతలు, పువ్వులు, అక్షింతలు కూడా వేసి చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఎప్పుడైనా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. నేనైతే కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతోనైనా వెలిగిస్తాను, లేదంటే ఏకహారతి తీసుకొని దానితోనైనా వెలిగిస్తాను అన్నమాట. వెలిగించేసాను. వినాయకుడి గుడి తొందరగా ఓపెన్ చేసి పూజ అయితే చేయరనమాట. కొంచెం పంతులు గారు వేరే గుళ్ళో కూడా పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఈలోపు మేము పూజ అంతా చేసేసుకుంటున్నాము.
చక్కగా వెలిగించుకొని నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదివేసి ఇంకా టైం అయిపోతుంది కదా, ఉదయాన్నే అయితే ఇక్కడికి వచ్చేసరికి 6, 5:30, 6 అలా అయిందనమాట. దీపారాధన చేసుకొని మా స్వామి అయితే వీడియో తీస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం అనమాట. పూజ అంతా అయిపోయింది. పూజ అయిన దాకా నా పక్కనే కూర్చొని ఉన్నాడు, కానీ వీడియో తీసుకోలేదులేండి. ఎందుకులే, స్వామి పెద్దగా మాల వేసుకున్న కాడ నుంచి వీడియోలోకి అంతగా కనిపించట్లేదు కదా, చాలామంది అడుగుతున్నారు. హారతి ఇచ్చేసి చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టాలి. అందుకే వినాయకుడికి బెల్లం అంటే ఇష్టం కదా, బెల్లం అయితే తీసుకొచ్చి నైవేద్యం అనేది పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. మా స్వామి ఇలా అయితే వీడియో తీసాడనమాట. పక్కనే అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నారు కదా, అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారనమాట. వాళ్ళు అక్కడ పీఠం ఏర్పాటు చేసుకొని వినాయకుడి గుడిలోనే ఉంటారు. వాళ్ళని డిస్టర్బెన్స్ లేకుండా మన పూజ అయితే మనం చేసుకొని వచ్చేసాము. ఇంకా వెంటనే ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి గుడికి కూడా వెళ్దాం అనుకున్నాము. మా పక్కన ఉండే మా సైడ్న ఉంటారు కదా సీతాలమ్మ తల్లని, అక్కడికి వెళ్దాము. ఈరోజు పౌర్ణమి కదా, అక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించాలని చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండానే వెళ్ళాను. చాలామంది 365 ఒత్తులు వెలిగించకుండా మామూలు దీపారాధనే చేస్తారు. ఈ పౌర్ణమి కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళినా చక్కగా 365 ఒత్తులు వెలిగించండి. సంవత్సరం మొత్తం మనం ప్రతి గుడికి వెళ్ళాలంటే కుదరదు కదా, అందుకని చెప్పేసి ఈ రోజునే ఇలా వెలిగించుకుంటారు. ఇక్కడ చూడండి, అంతా రివర్స్ అయిపోయింది వీడియో అంతా. మా స్వామి అలా తీశారనమాట. ఒక్కోసారి ఇలానే జరిగిద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని చక్కగా ఒత్తులు, కడ్డీలు అన్నీ ఉంటాయి కదా, మొత్తం తీసుకుని అయితే మళ్ళీ ఇక్కడ సీతాలమ్మ గుడికి వెళ్ళాను. అమ్మవారికి ఇలా గుడిలాగా ఉండదండి, పైన గోపురము అలా ఏం ఉండదు. ఎండకి కానీ వానకి కానీ ఇలానే ఉండాలని అమ్మవారికి ఇష్టం అంట. ఇంకా అలానే వదిలేశారు, అట్లానే ఉంటారనమాట. చాలా పవర్ఫుల్. ఇంకా ఈరోజు సాయంత్రం ఇక్కడ భజన కూడా ఉంది. కావాలంటే వీడియో తీసి పెడతాను. మీ అందరికీ కావాలో లేదో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, వీడియో తీసి పెడతాను. పాటలు పాడేది మా స్వామినమాట. చూసారా, అప్పుడే డెకరేషన్ చేశారు చక్కగా, మంచి మంచి పువ్వులతో బాగా డెకరేషన్ చేశారు. ఇంకా అక్కడ కూడా ముగ్గు వేసుకొని ఇక్కడ కూడా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను. చక్కగా పూలమాల అవన్నీ తీసుకెళ్ళి అలంకరించి ఉసిరి దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట. ఇక్కడ ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది. వెళ్ళేసి నేను కూడా ముందే ఆవు నెయ్యితో 365 ఒత్తులు నానబెట్టుకొని తీసుకువెళ్తాను అనమాట. ఆవు నెయ్యిలో తీసుకువెళ్ళి చక్కగా అక్కడ కూడా వెలిగించేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్నామంటే తొందరగా వెలుగుతాయి అన్నమాట. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేకపోతే వెలిగినట్టే వెలుగుతాయి, తొందరగా కొండెక్కిపోతాయి. అక్కడ ఒత్తి ఉంటుంది కదా, దానికి కర్పూరం అనేది అంటించుకోవాలి, తొందరగా వెలిగిద్ది. కర్పూరం అంటించినా కూడా ఎక్కడికి వెళ్ళినా మనం పొంగల్ చేసే అంత టైం లేనప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు అనమాట. తాంబూలం పెట్టి బెల్లం ముక్క పెడితే చాలు. ఏ గుడికి వెళ్ళినా అదే తీసుకువెళ్ళి పెడతాను అనమాట నేనైతే. మనం ప్రతి గుడికి పొంగలి పెట్టుకొని తిప్పకుండా తీసుకెళ్ళలేం కదా, ఒక పొంగలి అందరికీ పెట్టకూడదు, ఎవరి పొంగలి వాళ్ళకి పెట్టాలి. ఇంకా అలా పెట్టే వీలు ఉండదు కాబట్టి నేను ఇలా అయితే చేస్తాను. చక్కగా పూజ చేసుకొని ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో కొలుపులు అయితే చేస్తారు కదా, తిరణాలుగా కొలుపుల్లాగా. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టగానే పువ్వు అయితే వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సంవత్సరం ఏంటో కానీ ఎక్కడ పూజ చేసినా ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా పువ్వే వస్తుందండి. ఇంతకుముందు పువ్వు వస్తే బాగుండు, మన పూజ దేవుడు ఆలకించారా లేదా అనే దానికి నమ్మకంగా కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చింది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. శుక్రవారం రోజు కొబ్బరికాయ కొడితే ఇలా పువ్వు రావటం, అమ్మవారి గుళ్ళో దీపారాధన చేసుకోవటం చాలా హ్యాపీగా ఉందన్నమాట. చక్కగా దండం పెట్టుకొని నూనె తీసుకువెళ్ళి అన్ని దీపాల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చేసాము. స్వామి కూడా వేశారనమాట. గోండి సీతాలమ్మ తల్లి మా సైడే ఉంటుంది అన్నమాట, ఊళ్ళో కాదు. మేమందరం ఒక కాలనీలో ఉంటాం కదా, ఆ కాలనీలోనే ఉంటుంది. పెద్ద గుడి ఏం కాదు, చిన్న గుడి అయినా చాలా పవర్ఫుల్. మనం అనుకునే అన్నీ జరుగుతాయండి. చాలా నమ్మకం కూడా చాలామందికి. అందుకని అక్కడ కూడా దీపం వెలిగించేసి ఇంక ఇక్కడ ఏంటంటే శివాలయానికి వచ్చామన్నమాట. అనుకోకుండా వచ్చాము ఇక్కడికైతే. టైం ఉంది మా స్వామికి అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు. లేకపోతే మా ఊర్లో శివాలయం లేదన్నమాట. పక్కన ఊరు వచ్చాము మేమైతే. చక్కగా వచ్చి మొన్న
నోముల రోజు సోమవారం ధ్వజస్తంభం దగ్గర వెలిగించాను కదా, ఇప్పుడైతే ఉసిరి చెట్టు దగ్గర వెలిగించుకున్నాను. అక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించుకొని చక్కగా ముగ్గు వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో పూజ చేసుకున్నాను. ఇక్కడైతే వినాయకుడిని కూడా చేసుకున్నాను అనమాట. కొంతమంది వినాయకుడు అంటారు, కొంతమంది గౌరీదేవి అంటారు. ఎవరి ఇష్టంగా ఎవరిని పోల్చుకుంటే వాళ్ళు అనమాట. ఉదయాన్నే చేసి వెళ్ళిపోయారు కదా, చూడండి ఎన్ని దీపాలు ఉన్నాయో. అక్కడ చాలామంది చేశారు. నాకేంటో తెలిస్తే అక్కడ అన్నీ జామకాయలు, కమలాకాయలు ఇవే పెట్టారనమాట చాలామంది. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అవే కదా, అవే పెట్టారు. ఈరోజు ఉసిరి చెట్టుకి దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట. అందుకని చెప్పేసి నేను ఉసిరి చెట్టు దగ్గరే దీపారాధన అయితే చేశాను. ఇంకా శివయ్య కూడా అభిషేకానికి ఇద్దాం అనుకున్నాను. మొత్తం ఇంట్లో ఏం ప్రిపరేషన్ చేసుకోలేదు, దీపం వరకు వెలిగిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ అభిషేకం చేస్తున్నారనమాట. మా స్వామి వెళ్ళి అభిషేకానికి కావాల్సినవన్నీ ఇచ్చేసి వచ్చారు. ఇద్దరం వెళ్ళి దర్శనం చేసుకొని శివ దర్శనం, అభిషేకానికి కావాల్సినవన్నీ ఇచ్చేసి వచ్చామన్నమాట. శివుని దర్శనం చేసుకుని మేము వెళ్ళేసరికి అభిషేకం జరుగుతుంది. కన్నులారా చూసేసి ఇంటికైతే వచ్చాం. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా మా స్వామికి పని ఉందని చెప్పేసి ఇంటికి రాగానే భిక్ష అయితే వెయ్యాలి కదా, పని ఉన్నా లేకపోయినా తినడం కంపల్సరీ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ చట్నీ వేస్తున్నాను. 2 పూట్ల చట్నీ చేయాల్సిందే, అది అయితే రోజు జరిగే ప్రాసెసే. ఎందుకంటే మా స్వామికి 2 పూట్ల టిఫిన్స్ కదా, భిక్ష అనమాట, అవే చేయాలి కాబట్టి ఇంకా రాగానే హడావిడిగా భిక్ష వేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 8:30, 9 అయిందనమాట. ఇడ్లీ అయితే పెట్టేసి చక్కగా రాగానే ఇడ్లీ పెట్టాను, ఉడికిపోయి చట్నీ వేసి ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను. హడావిడిగా చేస్తున్నాను అనమాట. మీరు గమనించినట్టయితే అసలుకి ఇల్లు అంతా ఎలా అయిపోయిందో, పొద్దున్నే నీట్గా సర్దుకున్నాను మొత్తం కూడాను. పూజ చేసి హడావిడి, గుడికి వెళ్ళే హడావిడి, అవి తీను ఈ తీను అన్నీ కూడా ఎలా పడితే అలా అయిపోయింది. ఇల్లు అంతా అన్నీ మళ్ళీ నీట్గా సర్దుకోవాలి. ఈరోజు మిషన్ దగ్గర చాలా బట్టలు ఉండే, అసలు నా బ్లౌజే కుట్టుకోలేదు ఇంతవరకు. సాయంత్రం దీపాలు వెలిగించాలన్నమాట, రాముల వారి గుడిలో వెలిగించుకోవాలి. అక్కడికి కొత్త చీర కట్టుకు వెళ్తే బాగుంటుందని ప్రతి సంవత్సరం కూడా కట్టుకుంటాను. అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి అసలు ఇల్లు ఎంత దారుణంగా ఉందో, వంటగదే మెయిన్. అందుకని చెప్పి ఇక్కడంతా సర్దుతున్నాను. నేను అలా వంట చేసుకుంటూనే ఉన్నాను. కేకలు పెట్టి బట్టలు అనేవి ఇచ్చారనమాట. ఉదయాన్నే ఇచ్చేశారు. పైకుట్లు వేయాలి, చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా ఒక శారీ ఉంది, అవన్నీ కుట్టాలి. మా స్వామి ఇక్కడ సాయంత్రం భజనకి పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. పాడాలి కదా, అది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఒకవైపు కాఫీ అయితే కలుపుకుంటున్నాము, తాగేద్దామని చెప్పేసి. టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగితే బాగుంటుంది కదా, అందుకని పెట్టేశాను. సాయంత్రం గుడిలో 365 ఒత్తులు వెలిగించాలి కదా, వాటికి సంబంధించి ఆవు నెయ్యితో ఒత్తులన్నీ నానబెట్టుకుంటున్నాను. సాయంత్రానికి చక్కగా నానిపోతాయి, బాగా వెలుగుతాయి అని చెప్పేసి నేను ఒకసారి ఇలా ఒక 10 ఒత్తులు అనేది నానబెట్టుకుంటాను. గుళ్ళకి వెళ్తూనే ఉంటాం కదా ఈ కార్తీక మాసం. ఈ డబ్బా నిండా నానబెట్టాను, ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి, మళ్ళీ వెళ్తున్నాను. మనం ఏదో గుడికి వెళ్తాం కదా, సంవత్సరం మొత్తం చేయలేకపోయినా ఈ నెల రోజులు చేస్తే చాలు అనిపించింది నాకు. చూడండి బయట ఒక గుట్ట అంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో ఇవన్నీ ఉండే, అన్నీ సర్దుకోవాలి. మీకు వీడియో నచ్చిందా? లైక్ చేయండి. కూర్చొని ఫుల్గా వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం పని చేసుకోవాలి. ఈరోజు పని అయ్యేసరికి 12 అయింది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు సాయి, బాయ్ చెప్పు. మా సాయి వినాయకుడు అంట, నచ్చారా మీకు? బుజ్జి వినాయకుడిని మా సాయి తయారు చేశాడు. గ్రౌండ్లో వాళ్ళ స్కూల్లో గ్రౌండ్లో బంకమట్టి తెచ్చుకొని తయారు చేశాడంట. నచ్చితే మా సాయి కోసం ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్ బాయ్.